అందరూ బాగున్నారా? ఈరోజు చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. అది కట్టెల పొయ్యి మీద. నిజానికి కట్టెల పొయ్యి మీద వంట చాలా రుచిగా ఉంటుంది కదా. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో అపార్ట్మెంట్ కల్చర్లో గ్యాస్ స్టవ్ పై వండడం తప్పడం లేదు. కానీ నాకు మా ఊరు వెళ్ళినప్పుడు ఎంత ఎండాకాలమైనా వానాకాలమైనా సరే కట్టెల పొయ్యి మీద వంట వండడం ఇష్టం. పొయ్యి అంటించిన తర్వాత మూకుడు పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు వేసి అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు వేసాను. ఇంట్లో ఉన్న ఫ్రెష్ పుదీనా కొంచెం తెంచి వేసాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి కలబెట్టాను. ఈరోజు వేడిగా ఉంది, అలాగే ఉబ్బరింపుతో కూడిన ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. తర్వాత చికెన్ వేసి అన్నీ ఒకసారి కలిసేలా కలబెట్టాలి. తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. కాసేపటి తర్వాత మూత తీసి చూస్తే చికెన్లోకి నీళ్ళన్నీ వచ్చాయి. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టాలి. కాసేపటి తర్వాత తగినంత కారం, ఉప్పు వేసి బాగా కలిపి ఉడికించాలి. చికెన్ చూస్తూ ఉంటేనే నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అంతే రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సూప్ కోసం నీళ్లు పోసి అంతా కలిసేలా కలిపి మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. కూర ఉడికేలోపు మా ఇంట్లో ఉన్న ఫ్రెష్ గోంగూర చూడండి ఎంత బాగా ఉందో. మీకు ఒకసారి కట్టెల పొయ్యి మీద గోంగూర మటన్ కర్రీ చేసి చూపిస్తాను. మూత తీసి చూస్తే కూర బాగా ఉడికి సూప్ చిక్కగా వచ్చింది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి చల్లి అంతా కలిసేలా కలపండి. ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయింది. కూర వండుతుంటే మా పిల్లలకి ఆకలిస్తుందని మా చిన్నోడు నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.